గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఈ రోజుల్లో ఎక్కువగా యంగ్ గర్ల్స్ అంతా కూడా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే 50 సంవత్సరాల పైబడిన వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వారిని ఫినాన్షియల్గా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే వారికి ఏంటంటే, ఒక అమ్మాయి మమ్మల్ని నచ్చుతుంది, ఇంత యంగ్గా ఉన్న అమ్మాయి మమ్మల్ని ఎందుకు ఇష్టపడుతుంది అని చెప్పేసి వారు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, షాపింగ్ కోసం అని చెప్పేసి వారి యొక్క పాకెట్ మనీ గురించి, తర్వాత వారికి ఏమైనా కావాలి కొనుక్కోవాలి అని చెప్పేసి అంటే ఆ వస్తువుల గురించి, వాళ్ళు ఎక్కడికైనా టూర్స్కి కానివ్వండి, ట్రిప్స్కి కానివ్వండి వెళ్ళాలి ఫ్రెండ్స్తో అని చెప్పేసి అంటే ఆ ఒక ఫినాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, ప్రతిదీ కూడా సెటిల్మెంట్ కోసం అని చెప్పేసి ఇలాంటి ఒక ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరినీ కూడా వారు టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. అదే దీన్ని మనము చూసుకుంటే షుగర్ డాడీ, షుగర్ బేబీ అనే దానితో కూడా ఈ మధ్య కాలంలో పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఎలా అంటే, బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు, అంటే ఆర్థికంగా మంచిగా సెటిల్ అయిపోయి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని చూజ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా వాళ్ళతో కాంటాక్ట్ అయిపోయి మాట్లాడుతూ, తర్వాత వారికి మెసేజ్లు పెడుతూ, కాల్స్ చేస్తూ, ఇంకా వీళ్ళు హస్కేగా మాట్లాడడము, వీళ్ళు దానికి అట్రాక్ట్ అయిపోవడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకొని ఉన్నదంతా కూడా తీసుకొచ్చేసి వీళ్ళకు పెట్టడం జరుగుతుంది. తీరా చూస్తే అక్కడ మోసపోయాము, ఇన్ని కోట్ల నష్టం జరిగిపోయింది, ఇంత నష్టపోయానా నేను అని చెప్పేసి అనుకునే లోపు ఈ అమ్మాయి ఎవరితోటో జంప్, ఇంకా అసలు కనిపించదు, ఫోన్ నెంబర్ పనిచేయదు, అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏమీ తెలియదు. తర్వాత చివరికి వచ్చి ఎవరితోనైనా చెప్పుకుందామన్నా కూడా, అరే అంత చిన్న ఏజ్ అంటే 25 to 30 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ యొక్క 50-60 ఇయర్స్ వాళ్ళని లవ్వర్ అంటే ఒక్కసారి అందరూ కూడా ఏమనుకుంటారో, అరే మరి ఇట్లా నువ్వు మోసపోయావు అని చెప్పేసి అంటారో అని చెప్పేసి కొంతమంది షైగా కూడా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. నేను ఈ విషయాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఒక 62 సంవత్సరాల వ్యక్తి ఒక అమ్మాయితోటి పరిచయం ఏర్పడింది. ఎక్కడ? తను బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదో బ్యాంకు పని మీద వెళ్ళినప్పుడు అతనితోని మాట్లాడేసి అంత చేసి, అతను కారులో వెళ్ళడం అదంతా చూసిన తర్వాత నన్ను అక్కడ దాకా డ్రాప్ చేస్తావా అని చెప్పేసి అడిగి, అతని దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని, అతని ఫోన్ నెంబర్ తీసుకొని, తర్వాత అతనితో చాటింగ్, కాల్స్, సరే ఖాళీగా ఉంటే కలుస్తారా అని చెప్పేసి కలవడము, ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా హోటల్ రూమ్స్కి వెళ్ళడము, తర్వాత వీళ్ళతో ఎంజాయ్ చేయడము, ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అక్కడ ఏంటి, ఈవిడ టార్గెట్ ఏంటి, తన దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడు అనంటే, ఇంట్లో ఎవరికి చెప్పకుండా అతనికి ఒక పాప, బాబు, వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు జాబ్లు కూడా చేస్తున్నారు, భార్య హౌస్ వైఫ్గా ఉంటుంది. హైదరాబాద్లో ఒక 2 ఇల్లులు ఉన్నాయి, దాంతోపాటు అతనికి కొంచెం బిజినెస్లు కూడా ఉన్నాయి అన్నట్టు. అంటే బాగా సెటిల్డ్ అన్నట్టు, మంచి సెటిల్ అయిపోయారు, అతని స్తోమతకు తగ్గట్టుగా అతను రిటైర్డ్ అయిపోయాడు, అంత వెల్ సెటిల్డ్ అన్నట్టు. అయితే ఉన్న తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే, హైదరాబాద్లో ఏదైతే ఒక ఇల్లు ఉందో అది ఒక వీక్ టైంలో ఈ అమ్మాయి పేరు మీదకి రాపించుకోవడం జరిగింది. అయితే ఒక సందర్భంలో వాళ్ళ కొడుకు వచ్చేసి, నాన్న ఇది ఉంది కదా, నేను దీన్ని తీసేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అడిగినప్పుడు మొత్తము ఇంకా అతనికి భయం వేసింది. అరే నేను ఇది ఆ అమ్మాయికి రాసిచ్చేసాను కదా, ఇప్పుడు తెలిస్తే ఎలా అయిపోతుందో, నా పరువు ఏమైపోతుందో అని చెప్పేసి ఇలా తటపటాయించడము ఇలాంటివన్నీ చేశాడు. కానీ ఆ వ్యక్తి వెళ్ళేసి చూసేసరికి ఇది ఆల్రెడీ వేరే అమ్మాయి పేరు మీద ఉందండి, అసలు మీ నాన్నగారి పేరు మీద లేదు అని చెప్పేసి అంటే, వచ్చి అడిగిన తర్వాత అప్పుడు విషయం అంతా బయటపడింది. చూస్తే ఆయన ఆవిడకు నెల 1,00,000 రూపాయలు, దాంతోపాటు షాపింగ్లకని, ట్రిప్స్ కని, ఇకపోతే తనకు ఒక మొబైల్ కొనిచ్చాడు, ఒక వెహికల్ కొనిచ్చాడు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోయారు. అరే పిచ్చా నాన్న, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఆమె నిన్ను ట్రాప్ చేసింది అని చెప్పేసి చెప్తే, లేదు నన్ను లవ్ చేస్తుంది అని అంటే, ఈ ఏజ్లో లవ్ ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న యుద్ధమే నెలకొంది. దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అది ఎట్లా మళ్ళీ మేము వెనక్కి తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అడ్వకేట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అడ్వకేట్ని అప్రోచ్ అయిన తర్వాత తీరా చూస్తే అది ఎవరి పేరు మీద ఉంది అని అంటే, ఈ వీళ్ళ నాన్నగారి పేరు మీద, 62 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పేరు మీదనే ఉంది. అతని కష్టాజీతం కాబట్టి అతను ఎవరికైనా ఇవ్వడానికి రైట్స్ అనేవి అతనికి ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ఏమీ చేయలేం. వారసులుగా చూపించుదాము అన్నా కూడా ఆ వ్యక్తి తీసుకెళ్లేసి వేరే ఒక థర్డ్ పర్సన్కి ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటే తప్ప ఆస్తిని బ్యాక్ తీసుకోవడానికి లేదు. అయిపోయింది.
మళ్ళీ ఈయనంతటా ఈయన వెళ్ళేసి నేను దాన్ని అక్కడ సేల్ చేశాను లేదు ఇలా జరిగింది అని చెప్పేసి ఒప్పందం రాపిచ్చేసుకొని ఏమైనా చేశారా అంటే అది కూడా లేదు. ఆ వీక్ టైంలో అడిగింది, పేపర్స్ తీసుకొచ్చుకుంది, సంతకం పెట్టేశాడు, షిఫ్ట్ చేసేసాడు, అంతా అయిపోయింది. అది జరిగిపోయి కూడా దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఇది తెర మీదకి రావడం జరిగింది. అప్పటికే ఆమె ఓనర్షిప్ అంతా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇల్లులో ఆవిడ స్టే చేసేస్తుంది, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఇప్పుడు చూసేసుకుంటే ఇంట్లో కుటుంబంలో గౌరవం పోగొట్టేసుకున్నాడు. తర్వాత దాదాపుగా ఒక ఇల్లు ఒక ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పేసానంటే మీరు అంచనా వేసుకోవచ్చు, ఒక 5 కోట్ల వరకు కూడా ఉంటుంది. మంచి మంచి ప్లేస్లో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ. దాంతోపాటు ఎవ్రీ మంత్ 1 lakh రూపీ, ఇంకా ఆవిడకి కావాల్సిన అమ్ని ఇవన్నీ చేస్తుంది. ఇంకా ఎప్పుడైతే ఈ యొక్క ఆస్తి గురించి ఇన్వాల్వ్ అవుతున్నారు కొడుకు కూతురు, తర్వాత ఇంటి వాళ్ళకి ఈ విషయం తెలిసిందే అనగానే ఆ అమ్మాయి మొత్తం దాన్ని రెంట్కి ఇచ్చేసి జంపు, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. కాబట్టి షుగర్ డాడీ కల్చర్ అనేది ఎక్కువగా అయిపోయింది. పెద్దవారు ఎవరైతే ఉంటారో డబ్బులు దాచుకున్న వారే అమ్మాయిలు ఎరవేస్తున్నారు. కాబట్టి వారికి కావాల్సింది వారు తీసుకుంటున్నారు, మీకు కావాల్సింది మీకు ఇస్తున్నారు. కానీ అక్కడ నష్టపోతుంది ఏంటంటే మీరు కూడబెట్టుకొని కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మీకు తెలియకుండానే వారికి ఇవ్వడం జరుగుతుంది. తీరా పోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ తెచ్చుకుందామంటే అది ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత తీసుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఇష్టపూర్వకంగా ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది, అది ఆల్రెడీ వారి పేరు మీదకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ బ్యాక్కి లాక్కోవాలి అనుకుంటే మీ దగ్గర ఆధారాలు ఉండాలి. ఇవన్నీ లేని పక్షంలో మనం ఏమీ చెయ్యలేము. లీగల్గా కూడా మీకు రైట్స్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక యంగ్ అమ్మాయి ఒక ఓల్డ్ పర్సన్కి అట్రాక్ట్ అయిపోయింది, మిమ్మల్ని మాట్లాడుతుంది, లవ్ చేస్తున్నానని చెప్తుంది, తర్వాత మూవీస్కి వెళ్దామని చెప్పేసి, షాపింగ్కి వెళ్దామని చెప్పేసి మీకు ఎక్కువ టైం ఇస్తుంది అంటే మీరు ట్రాప్లో ఉన్నట్టుగానే ఓల్డ్ ఏజ్ వారు గుర్తించాలి. లేని పక్షంలో ఇలా ఈ వ్యక్తి కోల్పోయినట్టుగానే మీరు కూడా ఆస్తిని కోల్పోతారు, ఎక్కడ చెప్పుకోలేరు. తర్వాత అది వెనక్కి తెచ్చుకుందామంటే కూడా అసాధ్యంగా ఉండే పనులు కూడా అంటే కొన్ని సందర్భాలలో ఉండే అవకాశం ఉంది. దాదాపుగా ఓవరాల్గా లెక్కేస్తే ఆవిడకు 20 కోట్ల వరకు కూడా డబ్బులు వెళ్ళాయి. 20 కోట్లు, అతను 20 కోట్లు పెట్టాడు అంటే ఇతనుకున్న బిజినెస్ ఉన్నదైనా సరే. తర్వాత నెక్స్ట్ ఒక కారు కొనిచ్చాడు, తర్వాత నెక్స్ట్ ఒక మంచి లగ్జరియస్ విల్లా, తర్వాత నెక్స్ట్ ఇవన్నీ చేశాడు. కాబట్టి 20 కోట్ల వరకు వెళ్ళింది అంటే నాట్ ఏ జోక్. అసలు ఎంత ట్రాప్లో పడిపోయాడు అనేది నేను షాక్ అయిపోయినాను చెప్పిన తర్వాత. మరి 20 కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు కదా, నిజంగానే ఉందా అని అంటే చూపించాడు, మొత్తం విత్ లెక్కలతో పాటు చూపించాడు. మరి అంత సొమ్ము ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అంటే గతంలో ఎక్కడో ల్యాండ్ ఉన్నది అది కూడా అమ్మేశాడు, చాలా చేశాడు ఆ అమ్మాయి గురించి. తీరా చూస్తే ఆ అమ్మాయి జంప్. కాబట్టి ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. షుగర్ డాడీ కల్చర్ అనేది ఎక్కువగా ఇప్పుడు మార్కెట్లో ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే 50 అబోవ్ ఏజ్ ఉన్నవాళ్ళు కూడా అమ్మాయి మీ దగ్గరకు వచ్చేసి ప్రేమగా మాట్లాడుతున్నదని అనిపిస్తే జాగ్రత్త పడండి. ఎక్కువ మెసేజ్ చేసి కాల్స్ చేసి ఒంటరిగా కలవండి అన్నప్పుడు మీరు అప్రమత్తం అవ్వండి. లేని పక్షంలో ఇలా ఇతనిలాగానే మీరు కూడా డబ్బులు పోగొట్టుకొని ఇంట్లో గౌరవాన్ని పోగొట్టేసుకొని కుటుంబంలో తలెత్తుకోలేకుండా ఉండే అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.